వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. ప్రోడక్ట్ వాడినప్పుడు ఫిజికల్, కెమికల్, బయాలజికల్ ప్రాపర్టీ ఏమి డ్యామేజ్ అవ్వదు. అదే కెమికల్ బేస్డ్ ఈ ప్రోడక్ట్ ని వాడితే ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి. నెక్స్ట్, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకోండి, మీ బిజినెస్ లో అడాప్ట్ చేసుకుంటే ఈ బిజినెస్ లో మీరు గ్రో అవ్వచ్చు. అగ్రికల్చర్ లో మీరు గ్రో అవ్వాలంటే ఎలా హోమ్ మీటింగ్స్ చేస్తారో అలా స్మాల్ ఫార్మర్ మీటింగ్స్ చేయండి. మాక్సిమం టు మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్ ని 1-on-1 సజెస్ట్ చేస్తారు. ఐడియా ఉందా? రైతుల దగ్గర వెళ్ళి ఒక్కొక్క రైతుకి అప్రోచ్ అవుతారు. ఈ అప్రోచ్ కింద మీరు గ్రూప్ లో అప్రోచ్ అయ్యారనుకోండి, చాలా సక్సెస్ఫుల్ వస్తుంది అగ్రికల్చర్. ఇది నేను చేయట్లేదు, ఇది ఫార్మింగ్ సైకాలజీ చెప్తాను. ఇది నేను చెప్పట్లేదు, ఫార్మింగ్ సైకాలజీ ఇలానే వర్క్ అవుతుంది. గ్రూప్ లో ఫార్మర్స్ లో ఇచ్చారనుకోండి, ప్రోడక్ట్ ని అక్సెప్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇండివిజువల్ ఇచ్చినప్పుడు ఆయన వాడితే నేను వాడతాను, ఈ ప్రోడక్ట్ నేను చూపించు, ఆయన వాడితే నేను వాడతాను అంటారు. గ్రూప్ లో ఉంటే దాంట్లో 1% తీసుకున్నా కూడా ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా తీసుకుంటారు. ఎఫెక్టివిటీ. సెకండ్, ప్రోగ్రెసివ్ ఫార్మర్ అప్రోచ్. సింపుల్ గా అర్థం చేసుకోండి. ప్రోడక్ట్ ని మీరు ఒకరికి ఇస్తున్నారంటే ఆయన వలన ఇంకో నలుగురికి ప్రోడక్ట్ అందాలి. దాన్నే నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇచ్చారు, ఒక ఫార్మర్ కామన్ గా ఫార్మర్స్ ఇస్తారు, ఆయన ఇంకొకరు చెప్పడు. బట్ ఇలా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ లో ఏంటంటే ఆయనని చూసి ఇంకా నలుగురు వాడేవాళ్ళు ఉంటారు. ప్రోగ్రెసివ్ ఫార్మర్ అంటే ఐడియా ఉందా? ఒక ఊరికి కొత్తగా ఏమైనా వాడుతుంటాడు, కొత్తగా ఏమైనా చేస్తూ ఉంటాడు, వ్యవసాయంలో కొత్తగా ఏమైనా విభిన్నంగా చేస్తుంటాడు. అటువంటి పర్సన్కి మీరు ప్రోడక్ట్ ఇచ్చారనుకోండి, ఆయనను చూసి ఇంకా వేరేవారు కొనేవాళ్ళు ఉంటారు. అటువంటి ఫార్మర్స్ ని వెతకాలి. ఏ అంటే ఆ ఫార్మర్స్ కి ఇచ్చారనుకోండి, బిజినెస్ రెప్లికేట్ అవ్వదు. నెక్స్ట్, రీటైల్ డీలర్ పార్ట్నర్షిప్. ఇప్పుడు మీరు అంతా డిఫరెంట్ విలేజెస్ నుంచి వచ్చింటారు. మీ ఊర్లో ఇలాంటి కెమికల్ షాప్ వాళ్ళు ఉంటారా? మీరేం చేయాలంటే అటువంటి కెమికల్ షాప్ వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ చేశారు. ఎందుకు డిస్ట్రిబ్యూటర్ చేయాలంటే వీళ్ళు ప్రోడక్ట్ ని అప్పిస్తారు. మీరు ప్రోడక్ట్ తీసుకుపోయి ఒక రైతుకి ఇస్తే, నువ్వు ఇవ్వయ్యా నేను తీసుకుంటాను, నేను 50,000 తీసుకుంటాను, బట్ డబ్బులు ఇప్పుడు అడగమాక, పంట వచ్చిన తర్వాత అడుగు, 50,000తో ఇంకో 10,000 ఎక్స్ట్రా ఇస్తాను అని అడుగుతారా? అలా మేము చేయొచ్చా? మేము చేయలేము. అంత ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కాదు. బట్ ఆయన ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చేశారు. ఆయన ప్రోడక్ట్ ని తీసుకొని కావాల్సింటే ఆయన క్రెడిట్ బేసిస్ మీద ఇస్తాడు. కాబట్టి అటువంటి పర్సన్ మీరు పార్ట్నర్షిప్ చేశారనుకోండి, డిస్ట్రిబ్యూటర్ చేశారనుకోండి, వీళ్ళ ద్వారా కూడా మీరు బిజినెస్ తీసుకోవచ్చు. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఫీల్డ్ డెమాన్స్ట్రేషన్స్ చేయండి. కామన్ ఇది ఎవరు ప్రాక్టీస్ చేయరు. ఒక ప్రోడక్ట్ ఒక రైతుకి ఇచ్చింటారు, రిజల్ట్ మంచిగా వచ్చింటది. ఎంతమంది పక్కనుండే రైతుల్ని పిలిచి అక్కడ ఒక మీటింగ్ చేశారండి? చేశారా మేడం? చాలా తక్కువ. అందరూ ఏం చేస్తారంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన మాట్లాడడం, మీరు వీడియో తీయడం. కరెక్టా? వీడియో తీసేసి వాట్సాప్ లో, సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం. రైతు దేన్ని చూస్తాడో నన్ను నమ్ముతాడు, ఏం వింటాడో నన్ను నమ్మడు. మొబైల్లో చూసి వింటా ఉంటాడు, ప్రాక్టికల్ గా చూడడు, వినడు, తీసుకోడు. ఎవరు తీసుకున్నాడంటే ప్రాక్టికల్ గా చూసేవాడు తీసుకుంటాడు. ఈ ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత పక్కనుండే రైతుల్ని పిలిచి ఇలా చిన్న ఒక బ్యానర్ వేసి, చిన్న ఒక టేబుల్ కట్టేసి, పక్కనుండే రైతుల్ని పిలిచి మీరు ప్రోడక్ట్ ప్రమోట్ చేశారనుకోండి, తీసుకుంటారా? తీసుకోరా? ఇది మేము అడాప్ట్ చేసుకోవాలి. మీరు వెస్టీజ్ లో బిజినెస్ చేస్తున్నారంటే ఈ బిజినెస్ ని రెప్లికేట్ చేసేది చూసుకోవాలి. రీటైల్ చేయడం కాదు, రెప్లికేట్ చేయడం. వెస్టీజ్ ఇస్ నాట్ రీటైల్ బిజినెస్, ఇస్ రెప్లికేషన్ బిజినెస్. అందరూ మాక్సిమం ఇక్కడ రీటైలింగ్ చేస్తారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. రెప్లికేట్ అవ్వాలా. ఒకరి నుంచి నలుగురు తీసుకోవాలి. ఈయన చెప్పడు, ఈ పొలం ఆయన చెప్పడు, పక్కన వాళ్ళకి చెప్పడు. ఎందుకంటే ఆయనకి నేను ఎక్కువ పండించేసాడని ఆయనకు భయం ఉంటుంది. బట్ మీరు చెప్పొచ్చు, మీరు ఆయన చెప్పొచ్చు, ఆయన మీ కింద జాయిన్ చేస్తాను, ఆయన వల్ల కూడా మీకు డబ్బులు వస్తాయి. ఇలా చేస్తే తీసుకుంటారా లేదా? దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఇంకోటి ఏం చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక ట్రైనింగ్ చేస్తున్నారు, కొత్తగా సిఎంటీ చేస్తున్నారు, ఒక రైతు వస్తున్నాడు. ఆ రైతు వచ్చేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇటువంటి మీటింగ్స్ లో ఇలా బ్యానర్స్ పెట్టుకోవాలి. ఎందుకు సార్ బ్యానర్ పెట్టాలంటే వెరీ సింపుల్. కంపెనీ ఎప్పుడన్నా మీరు అడ్వర్టైజ్మెంట్ చేయకండి ఏమైనా చెప్పారా? ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉందా? కంపెనీ చేయదు. ఎందుకంటే కంపెనీ దాంట్లో మిగిలిన డబ్బుల్ని మీకు ఇస్తారు కాబట్టి. మీకు ఎప్పుడన్నా చేయకండి అని ఏమైనా చెప్పారా? మీరు చేయొచ్చు. కర్ణాటకలో ఎందుకు అగ్రికల్చర్ బిజినెస్ 50% ఉందంటే, అక్కడ మీరు చూస్తే అగ్రికల్చర్ లో పిక్చర్ లెక్క పనిచేస్తారు. టాటా ఏసీ ఐడియా ఉందా? టాటా ఏసీ బండి, టాటా ఏసీ బండికి పెద్ద పెద్ద బ్యానర్లు వేసేసి దాని మీద ఫోన్ నెంబర్ వేసేసి ఊరు మీద తిప్పుతారు. ఐడియా ఉందా? దిస్ ఇస్ సార్ట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. ఈ పోస్టర్స్ అండ్ బ్యానర్స్ ఏంటంటే ఇలా మీటింగ్స్ లో పెట్టినప్పుడు కొత్తగా వచ్చే కన్స్యూమర్, కొత్తగా వచ్చే ప్రాస్పెక్ట్ అట్రాక్ట్ అవుతాడు.
ఓన్లీ మీరు డిస్ప్లేలో చూపిస్తే అట్రాక్ట్ అవ్వడు. రైతుకి డబ్బులు అంటే ఎక్కువగా తొందరగా నమ్మడు, ప్రోడక్ట్ ని నమ్ముతాడు. ఒక్కసారి ప్రోడక్ట్ ని నమ్మాడు అనుకోండి, ఇంకో 100 సంవత్సరాలైనా కూడా రిప్లేస్ అవ్వతాను. సింపుల్ ఎగ్జాంపుల్, ఈ మోగి పురుగు అని వస్తుంది, ఐడియా ఉందా? మోగి పురుగు